రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ పురస్కరించుకొని సామూహిక ప్రార్థనలు చేశారు. భారీగా తరలివచ్చిన ముస్లింలతో ఈద్గాలు, మసీదులు కలకల్లాడాయి. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు సైతం ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. మక్కా మసీదులో వేలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. మిరాలాం ఈద్గాలో ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. పండుగ సందర్భంగా పాత బస్తీలో రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనత్నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో జరిగిన ప్రార్థనలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. యూజలేష్ ఈద్గా మైదానంలో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గోల్కొండ వద్దకు ముస్లింలు భారీ సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. మెహదీపట్నం ఈద్గాలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం సిరాజ్ తన స్నేహితులు, స్థానికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రేకుర్తి సామూహిక ప్రార్థనలో సిపి గౌస్ ఆలం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో ఈద్గా, జమ మసీద్, ఖిలాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. మహబూబ్ నగర్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్, ఈ పండుగ మానవత్వం, ప్రేమ, మత సామరస్యానికి ప్రతీక అన్నారు. నల్గొండలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఉదయమే ఈద్గాలు, మసీదులకు చేరుకొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. కామారెడ్డిలో ఈద్గా వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెదక్లోని నవాపేటలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రార్థనలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా బొక్కలగడ్డ, కాజీపేట ఈద్గా మైదానాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రార్థనలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈద్గా జామా మసీదులో వందలాది ముస్లింల సామూహిక ప్రార్థనలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు.